అందరికీ శుభోదయం. ఈరోజు కందరాసనం లేదా సేతుబంధాసనం వేయు విధానము, దీని వలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం. ఈ కందరాసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన వెన్నునొప్పి నివారించడమే కాకుండా భుజములు శక్తివంతంగా తయారవుతాయి. అలాగే ఈ ఆసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన ఉదర అవయవాలకు మసాజు జరిగి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే మలబద్ధకం నివారించడం జరుగుతుంది. స్త్రీ పురుషులలో ఉండే వంధ్యత్వం నివారించడానికి ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది. ఎక్కువగా గర్భస్రావం అయ్యే స్త్రీలకు ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా మెడ కండరాలు సాగదీయబడి మెడ నొప్పి నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా థైరాయిడ్ గ్రంథి క్రమబద్ధీకరించట్లో ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ ఆసనాన్ని అభ్యసించినట్లయితే ఋతుక్రమ రాహిత్యాలు, ప్రోలాప్స్, ఆస్తమా వంటి అనేక సమస్యలను నివారించడంలో ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది. శరీరంలో శ్లేష్మాన్ని తొలగించడంలో కూడా ఈ ఆసనం చాలా చక్కగా సహకరిస్తుంది. ముఖ్యంగా కీళ్ళ నొప్పి నుండి ఉపశమనం పొందడంలో ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది. రెడీ? ఇప్పుడు సేతుబంధాసనం ఎలా అభ్యసించాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ముందుగా వెళ్ళకిలా పడుకోవాలి. రెండు చేతులు శరీరానికి దగ్గరగా తీసుకురండి. రెండు కాళ్ళని మడిచి రెండు అరికాలు నేలపై అలా ఆనించి ఉంచండి. ఇప్పుడు పిరుదులను ధనుస్సు ఆకారంలో పైకి లేపాలి. రెండు చేతులు కలిపి ఉంచాలి. వీపును పైకెత్తి పొట్ట మరియు ఛాతీ భాగం పైకి లేపే విధంగా ఎంతవరకు వీలైతే అంతవరకు లేపడానికి ట్రై చేయండి. ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి. సుమారుగా ఒక 20 నుంచి 30 సెకండ్లు ఈ స్థితిలో ఉండి మరలా యథాస్థితిగా రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఇది కందరాసన పోజ్ 1. ఇదే విధంగా పోజ్ 2 కూడా వేద్దాం. దీన్నే సేతుబంధాసన అని కూడా అంటారు. ఇప్పుడు పోజ్ 2 వేద్దాం. మరలా రెండు కాళ్ళని మడిచి రెండు అరికాలు నేలపై ఆనించి ఉంచండి. ఇప్పుడు పిరుదును ధనుస్సు ఆకారంలో పైకి లేపి పొట్ట మరియు ఛాతీని పైకి లేపడానికి ప్రయత్నం చేస్తూ రెండు చేతులతో కాలి చేయాలి. మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రెడీ? ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఈ విధంగా ప్రతిరోజు అభ్యసించడానికి ప్రయత్నం చేయండి. స్వస్తి.